హాయ్ అండి, దిస్ Anil Vishwanath and congrats to Olga Videos for 18 million subscribers. కమింగ్ బ్యాక్ టు పొలిమేర తీసుకుందాం. పొలిమేర 1, పొలిమేర 2. సో కొన్ని చేంజెస్ ఉన్నాయి. కమింగ్ టు లైక్ ప్రొడక్షన్ సైడ్ మారడం కావచ్చు, ఆ ఆస్పెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ మేము చూస్తున్నాం. పొలిమేర 3 ఎప్పుడు వస్తే ఏ ప్రొడ్యూసర్స్తో వస్తున్నారు? ఆల్రెడీ ఇది నేను చెప్పేశాను. పొలిమేర 3 వచ్చేసి వంశీ నందిపట్టి గారు ప్రొడ్యూసర్. ఆయన అలాంగ్ విత్ సునీల్ నారంగ్ గారు, అంటే ఏషియన్ ఫిల్మ్స్ కూడా జాయిన్ అయ్యి ఇద్దరు కంబైన్గా చేస్తున్నారు. సో అది నేను ముందే ఎప్పుడో చెప్పేసినట్టున్నాను ఎక్కడో. అది ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆఫ్టర్ దిస్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇమీడియట్లీ. సో ఆల్రెడీ కొన్ని క్యారెక్టర్స్ని చంపేశారు, మాకు నచ్చిన క్యారెక్టర్స్ని చంపేశారు. ఏం చేస్తారు ఇప్పుడు? మళ్ళీ ఫ్లాష్ బ్యాకా లేదంటే ఏంటి? ఆ క్యారెక్టర్స్ ఉంటాయా? అండ్ దీని తర్వాత 4, 5, 6, 7, 8, 9, 10 అని ఉంటాయా? అంటే ఏంటి? మా కెమెరామెన్ వంక చూస్తే ఏమొస్తుంది? ఏం రాదు. 10 వరకే ఆగిపోయారు ఏంటి? సరే ఇన్ఫినిటీ అని చెప్పిన పోనీ. లేదు, ఇది పొలిమేర కథ ఆల్రెడీ అయిపోయింది. నేనేంటి అంటే ఇప్పుడు నేను 3 లేయర్స్ తీసుకుంటున్నాను అనమాట. ఓకే. రైట్ నౌ జరుగుతున్న ప్రజెంట్ అండ్ 1548లో జరుగుతున్న కథ అండ్ 800 ADలో జరుగుతున్న కథ. ఈ 3 కథలు నేను ప్యారలల్గా, దాని తర్వాత ఇది, దీని తర్వాత అట్లా నాన్ లీనియర్గా చెప్తున్నాను. ఇందాక మాట్లాడుతూ నేను ఎప్పుడు కథ పాయింట్ గుర్తొచ్చినా నేను రాసుకుంటాను, పక్కన పెడతాను అన్నారు. యాజ్ ఆఫ్ నో రెడీగా ఎన్ని కథలు ఉన్నాయి మీ దగ్గర? ఎన్ని మంది హీరోస్కి చెప్పడానికి రెడీగా ఉన్నాయంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నా దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్స్ ఒక 8 ఉన్నాయండి. 8 ఉన్నాయి. 8 ఉన్నాయి అండ్ లైన్స్ వచ్చేసి ఒక 15 వరకు ఉంటాయి. ఓకే. ఇప్పుడు దాకా 8లో ఎన్ని చెప్పడం జరిగింది? ఎంతమందికి చెప్పడం జరిగింది? నేను 8లో ఏది పడితే అది చేయను. ఇప్పుడు నాకు హీరో గారు ఈ హీరో దొరికారు కాబట్టి ఈ 8లో ఈయనకేం సెట్ అవుతుంది అలా కాదు. నాకు ఇప్పుడు 4 కథ చేయాలని ఉంది, దాని గురించే ట్రై చేస్తాను. ఓకే. అదే వెళ్ళి అందరికీ వినిపిస్తుంది, అదే చేయాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది నీడ్ ఆఫ్ ద అవర్ అనిపిస్తుంది. ఈ టైంలో ఇదే చెయ్యాలి నేను అనుకో ఫిక్స్ అయిపోతాను. సో అట్లాగా నేను ఫిక్స్ అయిపోయాను కదా, నెక్స్ట్ ఐ లవ్ బీడీఎస్ అని ఒకటి ఉంది, ఆ కథ చేస్తాను. ఓకే. దాని తర్వాత వేరే కథకి వెళ్తాను. దొరికేసారు ఇప్పుడు అందరూ ఆ కథకి సంబంధించి? దొరికారు. అది త్వరలో అనౌన్స్ అవుతుంది. ఓకే, చెప్తాను. త్వరలో చెప్తారు. ఎవరితో రాబోతున్నారు? పెద్దవాళ్ళతోట లేదంటే న్యూ నాకు ఫేసెస్ తోట? పెద్ద చిన్న అని కాదండి, పర్ఫార్మర్ ఓకే, మంచిగా యాక్ట్ చేయగలరు అంటే నేను వాళ్ళతో వెళ్ళిపోతాను. నిజంగా వాట్ ఐ కెన్ సే ఇస్ లైక్ అప్పటిదాకా రాజేష్ గారిని, సత్యం రాజేష్ గారిని చూసిన యాంగిల్, మీరు చూపించిన యాంగిల్, తనకు ఒక కొత్త కమ్బ్యాక్ అని చెప్పాలి. కమ్బ్యాక్ కాదు, 2 కాదు, 4.0 అని చెప్తున్నాను. నాట్ 2.0 ఆఫ్ సత్యం రాజేష్, ఇట్స్ లైక్ 4.0. తర్వాత నుంచి పాపం ఆయన ఎక్కడ నార్మల్గా చూసినా భయపడుతున్నారు. అప్పటిదాకా ఒక కామెడీ చేసే రాజేష్ గారిని లిటరల్లీ యు మేడ్, ఈయన చూస్తే ఈడు ఎప్పుడు వచ్చి ఏ చేతపడి చేస్తాడు, ఎందుకు వచ్చిందిరా అని ఫీల్ అయ్యేటట్టు చేస్తారు మీరు లిటరల్లీ. మొన్నే సత్యమహేష్ ఒక కామెంట్ వస్తే నాకు ఫార్వర్డ్ చేసాడు. ఏంటిది? కింద ఎవరు ర్యాండమ్గా, ఒరే కొమ్రిగా ఏడపోయినవురా, పొలిమేర 3 ఉందా లేదా అని పెట్టిండు. నాకు ఫార్వర్డ్ చేసాడు ఈయన. అంటే ఆడియన్ ప్రేక్షకుడు తీసేసుకున్నారు, అలా ఓన్ చేసేసుకున్నారు. కొమ్రిగా అని పిలవటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు క్లాషెస్ అయితే ఏం లేవు కదండి. ఇందాక మనం అన్న దాంట్లో పై నుంచి నార్మల్గా వెళ్ళిపోయారు. పొలిమేర 2కి 3కి ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్ అవుట్. ఎవ్రీథింగ్ ఇది డిలే అవడానికి దట్ ఇస్ ఓన్లీ ద రీజన్. అంటే ఆఫ్టర్ ఇప్పుడు ఇమీడియట్ గా పొలిమేర 3 స్టార్ట్ చేసేస్తా అన్నారు. దాంతో పాటు మీరు ఇష్టపడుతున్న కథ ఒకటి అండ్ ఇంకేదన్నా ప్యారలల్ గా ఇవన్నీ ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి? హౌ వెన్ ద పొలిమేర విల్ కమ్? నెక్స్ట్ ఇయర్ లో 2 రిలీజ్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇయర్ లో 2 ప్యారలల్ గా చేసేస్తారా? చేస్తాను. ఇది అయిపోయిన వెంటనే అది స్టార్ట్ చేసి ఇంకా నేను డిలే చేయకుండా బ్యాక్ టు బ్యాక్ క్లియర్ అయిపోయింది టక్ 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 అని వెళ్ళిపోతాను. సో బేసిక్ గా మీ కథను మీరు డెలివర్ చేయాలన్నప్పుడు ఎవ్రీ డైరెక్టర్ హ్యావ్ సమ్, నా కథ నేను చెప్పాలనుకుంటే ఇంత డ్యూరేషన్లో నేను చెప్పాలనుకుంటున్నాను అని అనుకుంటారు. సో వాట్ ఈస్ యువర్, మీ బాగా ఫేవరెట్ అయిన డ్యూరేషన్ టైం ఏంటి అంటే ఏం చెప్తారు? 2 గంటలు. 2 గంటలు మీది ఏది కథ అయినా సరే. నాకేంటంటే 2 hours పాటలు లేకపోతే, పాటలు ఉంటే ప్రతి పాటకి 4 నిమిషాలు వేసుకుంటాను. పాటలు లేకుండా కథ చెప్పేది 2 గంటలే చెప్తా. 2 గంటలకు మించి నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే ఆడియన్కి అది తలనొప్పిలాగా ఫీల్ అయిపోతుంది. ఓకే. సో అందుకని 2 గంటలు ఇస్ మై థింగ్. ఇప్పుడు నా 12 రైల్వే కాలనీ కూడా 2 hours 5 minutes అంతే. తెలిసింది అంతే. చాలా తక్కువగా మీరు సెకండ్ హాఫ్ అయితే అలా వెళ్ళిపోయింది అనిపిస్తుంది. అవునా? చాలా బాగా. అండ్ ఇంకొకటి ఇప్పుడే చెప్పారు పాటల గురించి, మన భీమ్స్ గారి గురించి చెప్పండి. మీ ఇద్దరిది కాంబినేషన్, ఫస్ట్ కాంబినేషన్ కదా ఇది.
కదా! నేను నిజంగా ఐ ఫీల్ లక్కీ. ఆయన మంచి ట్యూన్స్ అసలు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. మీరు వినే ఉంటారు ఇప్పటికే. అవును. అసలు ఫస్ట్ సాంగ్ 'కన్నొదిలి కలనొదిలి' ఆ సాంగ్ టూ గుడ్ మెలోడీ. హ్మ్. ఫస్ట్ అసలు ఆయన వినిపించినప్పుడు కూడా ఒక హమ్మింగ్ లాగా వినిపిస్తుంది. తన్నననా తరనరనా భయ్యా ఇది ఓకేనా అని ఆ! వాట్సాప్ పెడతారు. ఆ! అట్లాగా చాలా పెట్టారు. ఓకే. నేను అందులో అన్నిట్లో చూసుకుని మళ్ళీ విని భయ్యా ఇది బాగున్నట్టుంది దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దామా హ్మ్. అన్నప్పుడు అలా అని ఒక లవ్ థీమ్ ఉంటది. నాకు అనటం రాదది. ఓకే. తన్నన్నారనారనారనారనా అనేది. అది ఆ ఆలాపన అది యాడ్ చేసి పెట్టేసరికి లాక్ భయ్యా ఇది బాగుంది. ఓకే. దాని తర్వాత చరణంలోకెళ్ళి. హ్మ్. అట్లాగా ఒక అద్భుతాన్నిచ్చారు. అండ్ నేను స్టోరీ నరేట్ చేసిన తర్వాత అది బ్రేకప్ సిట్యుయేషన్ అది ఉంటుందొకటి. ఆ సిట్యుయేషన్ గుర్తు చేస్తే ఇమ్మీడియేట్‌గా సాంగ్ అదేంటి నరేషన్ అయిపోయిన వెంటనే హ్మ్. ఆయన పక్కన బాల్కనీలోకెళ్ళి అదే అన్నపూర్ణ స్టూడియోలో ఆయన ఆఫీస్ ఉంటుంది. హ్మ్. పక్కకెళ్ళి రైలింగ్ దగ్గర కొంచెం సేపు ఉండి, "అనిల్ గారు ఒకసారి ఇలా రండి" అని చెప్పి పాట పాడేశారు. ఓకే. 'గుండె గుడిలో' సాంగ్. ఆ! 'గుండె గుడిలో' అనుకుంటా ఆయన పాడేస్తుంటే నాకు ఒకటి చెప్పా ఏంటిది అద్భుతంగా నాకు అప్పటికి వింటున్నా అదిరిపోయింది భయ్యా అనేసి. ఆ! అలా ఫస్ట్ సాంగ్ అలా పుట్టింది. హ్మ్. ఐ యామ్ ది ఫస్ట్ ఆడియన్ ఫర్ దట్. సూపర్. టూ హ్మ్. గ్లాడ్ నేను దానికి. ఎన్ని పాటలున్నాయి 3 నీ పాటలు. దాంట్లో? 3 పాటలు. 3 పాటలు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలాంటి సినిమాలకి హ్మ్. వన్ ఆఫ్ ద కీ రోల్. అది లేకపోతే మనం సినిమా ఎంత చూసినా ఎంగేజ్ అవ్వదు. అవును. సో, మరి మన భీమ్స్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత ఎంగేజింగ్‌గా ఒకటి ఉంటుంది నాకేంటి అంటే మీరు నా ప్రతి సినిమాకి నేనది మీకు ఒక ప్రామిస్ చేస్తా. హ్మ్. మీరు కూడా కాన్ఫిడెంట్‌గా ఎళ్ళొచ్చు. ఓకే. మ్యూజికల్‌గా నా సినిమా అద్భుతంగా ఉంటది. హ్మ్. నేను ఏ సినిమా చేసినా. ఓకే. సో, నేను అంత కేర్‌గా ఎందుకంటే నాకు తెలుసు మ్యూజిక్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ. హ్మ్. మ్యూజిక్ తోటే నేను ఆడియన్‌ని ఎటు తీసుకెళ్ళాలో అటు చేయబట్టుకు తీసుకెళ్ళిపోగలను. ఓకే. ఇప్పుడు అక్కడ ఒక పాథోస్ ఏసాననుకో, "దారా ఇప్పుడు నువ్వు ఏడువు" అని అటు తీసుకెళ్తా. ఓకే. అలా కాకుండా నేను అక్కడ యాక్షన్ తెచ్చుకో, "దా ఇప్పుడు కోపం తెచ్చుకో" అని ఇట్లా హ్మ్. అలా నేను ఆడియన్‌ని నేను ఎటు కావాలంటే అటు తీసుకెళ్ళగలిగేది మ్యూజిక్‌తోనే. హ్మ్. అది నేను బిలీవ్ చేస్తా. సో, అందుకని నాకు ఆర్ఆర్ కూడా అక్కడ ఏ ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ కావాలంటే ఇలాంటి ఆర్ఆర్ కావాలి. హ్మ్. అని నేను ముందే అన్నీ ఆయన క్లారిటీగా చెప్పటం. ఆయన అసలు "భయ్యా పిచ్చ క్లారిటీగా చెప్పారు మీరు. నేను చేసేస్తా" అని చెప్పి హీ టుక్ ఆల్‌మోస్ట్ ఒక 3 మంత్స్ టైం తీసుకొని, "రండి ఒకసారి చూడండి" అన్నారు. హ్మ్. ఇంక నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ అలా చూసి, "సూపర్ భయ్యా! ఇక్కడిక్కడ చిన్న చిన్న చేంజెస్ అంటే మిగతా అంతా బావుంది. అద్భుతం" అని చెప్పేసి. ఇంకా ఆయన ఫ్లోలోకి వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్. ఇంక సెకండ్ హాఫ్ అసలు మామూలుగా ఇవ్వలేదు. హ్మ్. నాకు ఫస్ట్ టైమ్ వినిపించినప్పుడు గూస్ బంప్సే థియేటర్‌లో. అంటే ఆయన చిన్న స్టూడియోలో. అసలు అదిరిపోయిందిది. దీనితోటి వెళ్ళిపోదాం అని ఇంక ఫిక్స్ చేసుకొని, హ్మ్. దాన్ని నేను మళ్ళీ రిపీట్ చేశాను క్లైమాక్స్‌లో. ఓకే. ఆడియన్‌కి అందరికి అదే మ్యూజిక్ ఉండాలి బయటకొచ్చేటప్పుడు అని. ఓకే. సో, అట్లా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. సో, దానికి తగ్గట్టు ఇంక దాని తర్వాత నేను లిరిక్స్‌లోకి వెళ్ళాననమాట. హ్మ్. నాకు సాహిత్యం కూడా చాలా ఇప్పుడు అ అర్థమైన తెలుగు కావాలి. అర్థవంతమైన తెలుగు కావాలి. ఓకే. సో, శబ్దాలు అర్థం లేని శబ్దాలుంటాయి చాలా వరకు. హ్మ్. అట్లాంటి వాడకుండా హ్మ్. ప్రతి శబ్దానికి ఒక అర్థం ఉండాలి. ఓకే. అన్నట్టుగానే కూర్చోబెట్టి నేనేంటంటే వేరే ఎవరితోనో రాపిచ్చుకుందాం అనుకున్నాను. బట్ ఒక అతన్ని దేవ్ అనే అతన్ని ఇతను బా రాస్తాడు చూడు అంటే, హ్మ్. ఫస్ట్ టైమే బా రాసాడు. ఓకే. చిన్న చిన్న పదాలు అటు ఇటు తప్ప. హ్మ్. బ్రో రా బ్రో అని చెప్పి నేను అతన్ని షూట్‌కి తీసుకెళ్ళి, ఓకే. షార్ట్ గ్యాప్‌లో కూర్చొని, భయ్యా ఇక్కడ ఇది కాకుండా ఇంకోటి ఏదైనా పెడతావా? అట్లాగా నాకు తెలిసిన జ్ఞానంతో నేను ఒక పదం ఇవ్వటం. అట్లాగా చాలా బాగా లిరికల్‌గా చాలా బా రాశారు. హ్మ్. ఇప్పుడు అది మీరు డౌన్ ద లైన్ అది నేను చెప్తున్నా కదా! 'గుండె గుడిలో' సాంగ్ ఒక 5 ఏళ్ల వరకు అలా గుర్తుంటది అందరికి. అవునా? సూపర్. Hi, congratulations, Volga Videos for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.